మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అక్కినేని నాగార్జున 100 సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి హీరోయిన్గా మొదట టబు పేరు వినిపించినా ఆమె అనారోగ్య కారణాలతో రిజెక్ట్ చేశారట. దీంతో నాగార్జున సరసన నటించేందుకు 18 కోట్ల రూపాయలు నయనతార పేరు తెరపైకి వచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఉన్న ఫాలోయింగ్ అంతా కాదు. అక్కినేని నాగేశ్వరరావు నుంచి ఇప్పటి అఖిల్ వరకు అందరూ స్టార్ హీరోలే. అయితే అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున త్వరలోనే 100 సినిమా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇతడు తమిళ్లో ఒక సినిమా తీశాడు. నాగార్జున తీస్తున్న ఈ మూవీ టైటిల్ కింగ్ 100 అని ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నాగార్జునతో పాటు ఆయన ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల్ కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తారట. ఇక ఈ సినిమా హీరోయిన్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. మొన్నటి వరకు టబు అంటూ ప్రచారం సాగగా ఆమె రిజెక్ట్ చేశారట. తన ఆరోగ్యం సహకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. నాగార్జున 100 సినిమా మంచి సక్సెస్ అందుకోవాలంటే నయనతార హీరోయిన్గా ఉండాల్సిందేనని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఉంటే సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందని కూడా అంటున్నారు. ఇప్పటికే చిరంజీవి సినిమాలో ఆమె నటిస్తున్నారు. ఇప్పుడు నాగార్జున సినిమాలో కూడా తీసుకోవాలని అక్కినేని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కాగా చిరంజీవి సినిమా కోసం దాదాపు 18 కోట్లు ఛార్జ్ చేస్తున్నారట నయనతార. మరి అంత రేటు పెట్టి నాగార్జున సినిమాలోకి తీసుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది. మొత్తానికి నాగార్జున శతచిత్రం కోసం హీరోయిన్ వేట ఆసక్తిగా మారింది. టబు రిజెక్ట్ చేయడంతో నయనతారను తీసుకుంటారా లేదా అనేది సస్పెన్స్గా మారింది. అభిమానులు మాత్రం ఆమెనే డిమాండ్ చేస్తున్నారు.